వెల్కమ్ టు డాక్టర్ గిండి సైన్స్ అకాడమీ. మనం ప్రతిరోజు కూడా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి విషయాలే కాకుండా ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరుడికి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన సందేహాలు ఈ సమాజంలో బతికేటప్పుడు ఉంటాయి. వీటిని కూడా ఆన్సర్ చేసే విధంగా ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, దీంట్లో విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మీరందరూ కూడా చూస్తుంటారు, అది హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఏదంటైనా సరే హెడ్డింగ్ కనిపించింది, బ్యాన్ ఆన్ టెలిగ్రామ్ రిమైన్స్. అంటే టెలిగ్రామ్ మీరంతా వాడుతుంటారు, ఛానల్ వాడుతున్నారు, వాట్సాప్ గ్రూపులు వీటిలో వాడిన టెలిగ్రామ్ ఛానల్ వాడుతున్నారు. ఈ టెలిగ్రామ్ని, ఈ ఛానల్ని కొన్ని రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఇది నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ పైన మీరు బ్యాన్ చేస్తారు మీరు అంటూ ఈ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు కోర్టుకి వెళ్ళడం, అప్రోచ్ అవ్వడం జరిగింది. కాబట్టి కోర్టు ఏం చెప్పిందంటే దానికి ఇప్పుడు ఆ కరవ కంటిన్యూషన్ ఇస్తోంది. ఎందుకంటే రేపు అందరికీ తెలుసు, రేపు ఇంపార్టెంట్ ఏంటి, రేపు నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. గతంలో మనకు పేపర్ లీక్ అయింది నీట్. కాబట్టి దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ లీక్ అవ్వడానికి అవకాశం ఉండే సోర్సెస్ అన్నీ పిల్లలు ఇబ్బంది పడకుండా, దేశం గందరగోళం పడకుండా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ బ్యాన్ నేపథ్యంలో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇది చేయడం చాలా తప్పిది అంటే అప్పుడు రాజ్యాంగపరమైనటువంటి విషయాలు వస్తాయి, దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే బ్యాన్ ఆన్ టెలిగ్రామ్ రిమైన్స్, ఇట్స్ జస్టిఫైడ్. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి బ్యాన్ ఏమవుతుందో ఈ టెలిగ్రామ్ ఛానల్ పైన ఇది అలాగే కంటిన్యూ అవుతుంది, అది న్యాయబద్ధమైంది అని చెప్పింది. ఎవరు చెప్పారంటే ఇక్కడ ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. ఇది తర్వాత ఫర్దర్ మనం డిస్కస్ చేద్దాం. మరి రాజ్యాంగపరమైనటువంటి విషయాలు ఏమున్నాయి దీంట్లో, ఏ రకంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఢిల్లీ హైకోర్టు చూస్తున్నాం అందరం కూడా. ద ఢిల్లీ హైకోర్టు అప్హెల్డ్ ద గవర్నమెంట్స్ టెంపరీ బ్యాన్ ఆన్ టెలిగ్రామ్. ఇదేం పర్మనెంట్ ఏం బ్యాన్ చేయలే, ఇక్కడ టెంపరీ బ్యాన్ చేసింది. కాబట్టి టెంపరీగా, తాత్కాలికంగా టెలిగ్రామ్ ఛానల్ని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి నిషేధాన్ని, తాత్కాలికమైన నిషేధాన్ని అది సమర్థిస్తూ రూలింగ్ ఏం చెప్పిందంటే బ్లాకింగ్ ద ఎంటైర్ ప్లాట్ఫామ్ అండర్ సెక్షన్ 69A ఆఫ్ ద ఐటీ యాక్ట్ ఈజ్ జస్టిఫైడ్. ఇక్కడ ఐటీ యాక్ట్ ఒకటి వచ్చిందమ్మా మనకి ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారంగా ఆ యాక్ట్ ప్రకారంగా 69A, ఇది గుర్తుపెట్టుకోండి, 69A అనే సెక్షన్ వస్తుంది మీకు. ఈ 69A సెక్షన్ ప్రకారంగా ఈ టోటల్గా టెలిగ్రామ్ ఛానల్ మొత్తాన్ని, ఆ ప్లాట్ఫామ్ మొత్తాన్ని బ్యాన్ చేయడం అనేటిది టెంపరీగా అనేది ఈ చట్టం ప్రకారంగా కరెక్టే. ఎందుకంటే చట్టం రాసుకుంటారు, చట్టం ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. వీళ్ళేం చెప్పారంటే ఏదైనా తప్పు జరిగితే అక్కడ చేయాలి, కానీ మొత్తాన్ని ప్లాట్ఫామ్కి ఎలా బ్యాన్ చేస్తారు అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ప్రకారంగా, ఈ సెక్షన్ ప్రకారంగా 69A ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే టెంపరీగా టెలిగ్రామ్ ఛానల్ అనే దాన్ని బ్యాన్ చేసిందో ఇది సమర్థనీయమే, న్యాయబద్ధమైందే, చట్టబద్ధమైందే తేల్చేసింది. కాబట్టి ప్రపోర్షనేట్ టు ప్రివెంట్ ఆర్గనైజ్డ్ చీటింగ్. ఈ చీటింగ్ మామూలు చీటింగ్ కాదు, వ్యక్తిగతం కాదు, ఒక ఆర్గనైజ్డ్ అంటే ఒక గ్యాంగ్ లాగా పనిచేసి ఒక చీటింగ్, మోసపూరితమైనటువంటి చర్యలు పాల్పడేటప్పుడు, ముఖ్యంగా చెప్పాలంటే పేపర్ లీక్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్, ఈజీ మనం చూసాం నీట్ ఎగ్జామ్లో ఏం జరిగిందో. కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్లో ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ లాగా వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఇలాంటి చేసేటప్పుడు మీ సెక్షన్ ప్రకారంగా చర్య తీసుకునేటువంటి హక్కు సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది అని తెలిసింది. కాబట్టి ఎగ్జామినేషన్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ సమర్థనీయం అంటే ఎస్ బ్యాన్ సమర్థనీయము. రెండొచ్చి ఈ సెక్షన్, ఏ సెక్షన్ ప్రకారంగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండేటువంటి యాక్ట్ ప్రకారంగా 69A ప్రకారంగా ఇది ఈ యొక్క సెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. మరి ఇక్కడ రిలవెన్స్ టు యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తున్నాం. దిస్ ల్యాండ్ మార్క్ రూలింగ్ ఈజ్ ఏ మేజర్ ఫోకల్ పాయింట్ ఫర్ డిజిటల్ గవర్నెన్స్. మీరందరూ కూడా గవర్నెన్స్ అవుతున్నారు, ఈ గవర్నెన్స్లో డిజిటల్ గవర్నెన్స్ ఒక భాగం. కాబట్టి ఈ డిజిటల్ గవర్నెన్స్కి మీకు అందరూ కూడా ఒక ఫోకల్ పాయింట్గా దీన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా అధిగమించాలనే దానికి డిజిటల్ గవర్నెన్స్లో పనికొస్తుంది. అలాగనే ఇంటర్నల్ సెక్యూరిటీలో సైబర్ సెక్యూరిటీ చదివారు మీరు, అక్కడ మీరు లింకప్ చేసుకోవచ్చు ఈ డేటాని. సో అలాగనే ఎథిక్స్ పేపర్ చదివారు, లీగల్ ఎథిక్స్ వస్తాయి దీంట్లో. ఏదైనా పేపర్ లీక్ చేయడం ఎథిక్స్ అంటాం, ఎథికల్ వాల్యూ అంటాం కాదు కదా. సో కాబట్టి లీగల్ ఎథిక్స్, చట్టపరమైనటువంటి నైతిక విలువలు ఉన్నాయి. ఇలాంటివన్నీ యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఇద్దరికి కూడా పనికొచ్చండి ఐటమ్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇలాంటి ఇస్తారు. ముఖ్యంగా చూడండి, ఈరోజు హిందూ పేపర్ చూస్తే పెద్ద టాప్లో కనిపిస్తుంది హెడ్డింగ్, ఇది మీకు అంటే ఎంత ఇంపార్టెంట్ న్యూస్ అర్థమైంది మీకు దానికి. హిందూ పేపర్ చూడండి, అడిగాను రాగానే మీరు పేపర్ చదివారా అని అడిగాను నేను.
హెడ్లైన్స్లో ఫస్ట్ పేజీలో టాప్లో ఉండేది ఇదే పెద్ద ఇంతలా ఇంకా పెద్దది అన్నమాట ఐటమ్. కాబట్టి అంత ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి ఈ విధంగా డిజిటల్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, లీగల్ ఎథిక్స్ వీటన్నిటిలో మీరు ఇంక్లూడ్ చేయడానికి ఉంది. ఎలాగో చూద్దాం. రైట్, మరి దీన్ని ఎగ్జామినేషన్లో చూసినప్పుడు ఇంటర్మీడియట్ లైబిలిటీ అండ్ డిజిటల్ గవర్నెన్స్ కింద మనం ఒకదాని కింద తీసుకోవచ్చు. ఇక్కడ దాన్ని 2 భాగాలు విడగొట్టాం. ఒకటి ఇష్యూ ఏంటి, 2 ఏ పేపర్లో కవర్ అవుతుంది. ఇక్కడ దీన్ని విడగొట్టే మీకు చదువుకోవడానికి వీలుగా. ఒకటి ఇష్యూ సమస్య ఏంటి, 2 ఎలా వాడతాం. ద డిబేట్ సెంటర్స్ ఆన్ వెదర్ ద ఎంటైర్ ప్లాట్ఫామ్ షుడ్ బి బ్యాన్డ్ ఫర్ ద ఇల్లిసిటీ యాక్టివిటీస్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూజర్స్. ఇది ఒక ఇష్యూ. ఇష్యూ ఏంటి, ఏమని వాదిస్తున్నారు వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు? అవునయ్యా, మీరు మొత్తం ప్లాట్ఫామ్ నెట్ బ్యాన్ చేస్తారు, మీరు టెలిగ్రామ్ ఛానల్ మొత్తాన్ని. జరిగింది ఎస్, ఇల్లిసిటీ యాక్టివిటీ జరిగినాయి, అనైతికంగా అక్రమంగా చేశారు. ఎంతమంది చేశారు? కొద్దిమందిగా చేశారు. అందరూ చేయాలి కదా పేపర్ లీకేజీ. పేపర్ లీకేజ్ కొద్దిమంది చేస్తే మీరు మొత్తం చేస్తే అందరికీ నష్టం జరిగినట్టుగా టెలిగ్రామ్లో అనేది వాదన. ఇది ఇష్యూ. మరి దానికి ఇక్కడ మనం చెప్పబోతున్నాం. యూపీఎస్సీ జనరల్ స్టడీలో ఇక్కడ టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మీకు ఎంతవరకు తెలిసిన సెక్యూరిటీ, దానికి సంబంధించి దీన్ని వాడుకోవచ్చు ఎగ్జామినేషన్లో. అలాగనే ఇంటర్మీడియట్ గైడ్లైన్స్, అంటే ఇంటర్మీడియట్ అంటే ఈ మధ్యవర్తులాగా వీళ్ళు. ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్కి సంబంధంలో లీక్ చేసింది ఒకడు, డబ్బులు తీసుకుంది ఒకడు, నష్టపోయింది ఒకడు. ఇది ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ అంటాం. సో దీనికి సంబంధించి కానీ అలాగనే డేటా ప్రైవసీ, ఈరోజు మనం ఇచ్చేటువంటి డేటా సురక్షితంగా ఉందా? గతంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్స్ మనం కోట్ చేస్తున్నాం. ఈరోజు మనం ఇచ్చేటువంటి దాంట్లో చెప్పింది, మీరు మా దేశం యొక్క పౌరుల యొక్క భంగాన్ని కలిగినట్టు వెళ్ళిపోండి దేశం వచ్చి కూడా చెప్పినది కోర్టు, అత్యంత న్యాయస్థానం. కాబట్టి ఇలాంటివి మీరంతా కూడా ఒకసారి ఒక రికార్డెడ్గా రాసుకొని ఎలాంటి జ్యుడిషియల్ తీర్పులు ఇస్తున్నాయి, ఏ సందర్భంలో వాడుకోవాలి మీకు ఇస్తున్నానో దీన్ని నోట్ చేసుకొని నేర్చుకోవాలి. ఓకే, రైట్. మరి ఈ టెలిగ్రామ్ ఏమని చెప్పి ఆర్గ్యూ చేసిందంటే, టార్గెటెడ్ టేక్ డౌన్స్ షుడ్ సఫిస్, బట్ ద గవర్నమెంట్ డెమాన్స్ట్రేటెడ్ దట్ ద యాప్స్ బోట్ ఆర్కిటెక్చర్ అలౌస్ ఇన్స్టెంట్ మిర్రరింగ్ ఆఫ్ బ్లాక్డ్ ఛానల్స్ మేకింగ్ పార్షియల్ బ్యాన్స్ ఇన్ఎఫెక్టివ్. ఇక్కడ 2 వాదనలు ఉంటాయి, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఏం వాదిస్తుంది అంటే, అవునాయా మొత్తం ఎందుకు బ్యాన్ చేస్తుందో చెప్పింది, కొంతమంది చేస్తే చాలు కదా అని అడిగింది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ బోట్ ఆర్కిటెక్చర్ని తెలుసు మీకు, ఈ సాఫ్ట్వేర్ వాటి దాంట్లో. ఇక్కడ దీంట్లో గమనిస్తే మీరు కొద్ది వాటిని కానీ నిషేధిస్తే ఏమవుద్దంటే దాని రిఫ్లెక్షన్ టోటల్గా ఛానల్స్ బ్లాక్ చేసినప్పటికీ దాని టోటల్గా మిగతా వాళ్ళందరూ కూడా వస్తుంది, చేసిన వేస్ట్, అది ఇన్ఎఫెక్టివ్ అయిపోద్ది. అందువల్ల టోటల్గా ఇప్పుడు ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో నేను కొద్దిమంది ఛానల్లో చేస్తే కుదరదు, టోటల్గా అందువల్ల చేయబట్టే ఈరోజు ఆగలుగుతుంది, రేపు నీటిని పకడ్బందీగా నిర్వహించడానికి ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ నీట్, భవిష్యత్తులో జరగబోయేటువంటి యూపీఎస్సీ కావచ్చు, ఇతరత్రా ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల యొక్క జీవితాలే కాదు, దేశం యొక్క పరువు ప్రతిష్టలు, వాళ్ళ యొక్క జాతి నిర్మాణం ఆధారపడింది దానిపైన, ఎగ్జామ్ పైన గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. కాబట్టి దాన్ని వాదిస్తూ, కాబట్టి ఇక్కడ ఏదో పార్షియల్గా చేస్తే కుదరదు, ఇన్ఎఫెక్టివ్, అందువల్ల చేస్తామని ప్రభుత్వం యొక్క వాదన. సో ఇక్కడ కాన్సెప్ట్ మీకు అర్థమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఇంకొక విషయం ఉంది మనకి, అంటే ఇంటర్మీడియట్ అనేటువంటి ఆ టెలిగ్రామ్ లాంటివి ఏం చేస్తారంటే, రెండోది సెక్షన్ 69 ఆఫ్ ద యాక్ట్ 2020. ఇది నోట్ చేసుకోండి మీరు. ఈ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ మీకు, ఎగ్జామ్స్ దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి యాక్ట్ ఏంటి? ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఎప్పుడుది? 2026 ఇయర్స్ బ్యాక్ వచ్చిన యాక్ట్. ఈ యాక్ట్లో ఏ సెక్షన్ చెప్తుంది? ఈ 69A అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ మనకి. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో కోట్ చేయాలి, వాడు ఆబ్జెక్టివ్లో కూడా అవడానికి అవకాశం ఉంది. రైట్, ఇక్కడ ఈ ఇష్యూకి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఐటమ్ వైజ్గా డిస్కస్ చేస్తూ పోతున్నాను. ఇక్కడ కోర్టు ఏం చెప్పిందంటే, క్లారిఫికేషన్ చేసింది ఏంటంటే, అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, సమాచారం అంటే ఏంటి అని ఇక్కడ ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చింది. ఎందుకంటే సమాచారం అంటే సాఫ్ట్వేర్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ ప్లాట్ఫామ్స్. కాబట్టి మీరు ఏమంటున్నారు, ఇన్ఫర్మేషన్ అంటే కేవలం సమాచారం కాదు ఇచ్చారన్నారు, నీ ప్లాట్ఫామ్ కూడా అనేది దీని కింద వస్తుంది. ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా 69A ప్రకారంగా ఇక్కడ నాట్ ఓన్లీ ద అప్లికేషన్స్, నాట్ ఓన్లీ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో పాటుగా ప్లాట్ఫామ్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు, నీ ఫేస్బుక్ కావచ్చు, నీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, నీ ట్విట్టర్ ఖాతా కావచ్చు, ఇలాంటివి ఎక్స్ ఖాతా. కాబట్టి ఇవన్నీ దీని కిందకు వస్తుంది అని నిర్వచించింది. అంటే ఇప్పుడు ఈ యాక్ట్ మీకు అర్థమైంది కదా, తర్వాత మేము చదువుకుంటూ, ఇక్కడ నాకు టైం సరిపోదు కాబట్టి. మరి ఇక్కడ యూపీఎస్సీ ఏపీపీఎస్సీలో GS 2 ఏమవుతుందో పాలిటీ గవర్నెన్స్లో కూడా ఈ టాపిక్ని మనము కరెంట్ అఫైర్స్ కింద రిలేట్ చేసుకుంటూ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే
క్రూషియల్ ఫర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద స్టేట్. నీ పార్టీలు లింకప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలకి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి విధులు ఉంటాయి. అప్పుడు దేని కింద వస్తుంది, ఎలా వస్తుంది, అది ఎవరిచ్చారు కాన్స్టిట్యూషన్ ప్రకారమో ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. దాన్ని మీరు కేస్ స్టడీగా రాస్తారు. ఓకే, అత్యవసర పరిస్థితుల్లో. అలాగనే కోర్టు అఫర్మ్డ్ దట్ ఎగ్జిక్యూటివ్ కెన్ బ్లాక్ ఎంటైర్ యాప్స్. ఏదైనా సరే ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు కావాలంటే నీకు పార్టీ అంటే మొత్తం కూడా యాప్స్ని బ్యాన్ చేసేటువంటి అవకాశం, అధికారం ఉంది. వెన్ స్ట్రిక్ట్ ప్రొసీజర్ నార్మ్స్ and recorded reasons are followed to safeguard public order and national integrity. నేషనల్ ఇంటిగ్రిటీ, ఈ జాతి సమైక్యతను కాపాడడానికి, అలాగనే సేఫ్ గార్డ్ పబ్లిక్ ఆర్డర్, ప్రజల్లో ఉండేటువంటి శాంతి భద్రత అలజడవుతాయి. ఒక టైంలో ఈ పేపర్ లీకేజ్ అని తమాషా, అది ఎంత జీవితాల తరబడి చూసాం మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం రికార్డెడ్ రీజన్స్తో, పిచ్చి పిచ్చిగా కాకుండా రికార్డెడ్ రీజన్స్తో, స్ట్రిక్ట్ ప్రొసీజర్ నామ్స్తో ఎగ్జిక్యూటివ్ టోటల్గా యాప్స్ని బ్యాన్ చేయడానికి అధికారం ఉంది. కాబట్టి మీరు పాలిటీలో కూడా ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ ద స్టేట్, దేని ప్రకారంగా, ఏ ప్రకారంగా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారంగా ఏ పవర్స్ వచ్చినాయి, ఇలాంటి మీరు కోట్ చేసుకోవడానికి, ఈ కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకోవడానికి మీకు పనికి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూద్దాం. ఇదే ఐటెంకి అంటే అన్ని రకాలుగా అనాలిసిస్ చేస్తూ పోతున్నాయి 360 degreesలో. టెస్ట్ ఆఫ్ ద ప్రపోర్షనాలిటీ అంటాం. ఏమంటాం దీన్ని? టెస్ట్ ఆఫ్ ద ప్రపోర్షనాలిటీ. ప్రపోర్షన్ అంటే ఇప్పుడు ఒక దెబ్బ కొట్టావు, ఇంకో దెబ్బ నువ్వు కూడా సరిపోతుంది, ప్రపోర్షన్. నువ్వు ఒక దెబ్బ 4 దెబ్బలు కొడితే ఎట్లా? అర్థమైంది, డిస్ప్రపోర్షన్. సో అలాంటి లాజిక్ ఇక్కడ వాడుతున్నాం. డస్ ఇన్ అప్వర్డ్ బ్యాన్ వైలేట్ ద ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్టికల్ 19? క్వశ్చన్ మార్క్. ఆర్టికల్ 19 మళ్ళీ పాలిటీ లింకప్ చేస్తున్నా. ఆర్టికల్ 19 ఏం చెప్పింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. వ్యక్తిగతంగా నీకు ఉండేటువంటి వాక్ స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నువ్వు టెలిగ్రామ్ ఛానల్ బ్యాన్ చేయడం అంటే మా గొంతు నొక్కేయడం కదా. పత్రికా స్వాతంత్రం అంటలా, ఆ విధంగా వాక్ స్వాతంత్రము ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చింది మీకు? ఆర్టికల్ 19. అంటే మీకు పాలిటీ లింకప్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఆర్టికల్ 19లో చెప్పినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మీరు అంటే ఫండమెంటల్ రైట్, అది నాకు ప్రాథమిక హక్కు. అది ఈ ప్రాథమిక హక్కుని మీరు యాప్ని టోటల్గా బ్యాన్ చేయడం అంటే ఇది వైలేట్ చేయడం కాదా అనేది ఒక ఇష్యూ వచ్చింది ఇప్పుడు. అంటే ఒక 5 ఐటెం వైజ్గా కోర్టులో జరుగుతాయి మా చర్చలు. అది మీకు ఐటెం వైజ్గా ఇస్తున్నాయి. నేను కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి మీకు క్లియర్ కట్ ఇస్తున్నాం. ఇలా జరిగినప్పుడు ఇక్కడ మనకి యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీలో లా కావచ్చు, గవర్నెన్స్లో వాడతాం. యూపీఎస్సీ సాధారణంగా ఫ్రీక్వెంట్గా ఏమవుతుందంటే బ్యాలెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ సివిల్ లిబర్టీస్ గురించి క్వశ్చన్స్ అడగచ్చు. ఒకటేమో భద్రత, దేశ భద్రత, ఇంటిగ్రిటీ, సమగ్రత. అదే సమయంలో పౌరులకి స్వేచ్ఛ కావాలి. నువ్వు భద్రత పేరుతో పౌరుల యొక్క గొంతు నొక్కేస్తావా? లేదు పౌరుల స్వేచ్ఛ పేరుతో భద్రతను గాల్లో గలుపుతామంటే ఎస్, దేర్ షుడ్ బి సమ్ బ్యాలెన్స్. అంతే సంబంధం ఎంతలే, అంతే కదా. రెండు ఇంపార్టెంటే. దేశం యొక్క నీకు భద్రత ఇంపార్టెంట్, జాతి భద్రత. నేను స్వేచ్ఛ ఇస్తానని చెప్పేసి దేశం నుండి రక్షణ రాష్ట్రాలు వెళ్ళిపోతాయి, డిఫెన్స్ వెళ్ళిపోతాయి, మొత్తం వెళ్ళిపోద్ది. మరి అట్లని చెప్పేసి నేను అంతా నొక్కేద్దామా అంటే ఎస్, ఇక్కడ సివిల్ లిబర్టీస్, పౌరులకు ఉండేటువంటి స్వాతంత్రం గురించిది. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు స్టాటిక్ డేటా చదివిన పాలిటీలో ఎలా చదవాలో చెప్తున్నా యాంగిల్. నేను పాలిటీలో స్టాటిక్ డేటా ఎంతవరకు అంటే నీకు అర్థం కావడం వరకే. దాని తర్వాత అప్లికేషన్కి వచ్చి ఇలా అప్లై చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ చదివితే అలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఎలా చదువుకోవాలి. నెక్స్ట్, ఈ కోర్ట్ రూల్ దట్ టెంపరరీ బ్లాక్ సాటిస్ఫైడ్ ద టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. నిన్నే జరిగింది ఇది. ఈరోజు డేట్ ఎంత? 20th. నిన్న 19 జరిగింది, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. నేను దాన్ని మాట్లాడుతున్నా. ఈ కోర్టు ఏం చెప్పిందంటే గౌరవ న్యాయస్థానము, ఈ టెంపరరీ బ్లాక్ నేనే పూర్తిగా చేయడం, తాత్కాలికంగా రేపు నీట్ జరగబోతుంది 21st. కాబట్టి జరిగేటువంటి దేశవ్యాప్తంగా జరిగేది ఒకసారి ఆల్రెడీ లీక్ అయ్యి గందరగోళం పడింది. కాబట్టి ఇలాంటివి జరగకుండా తాత్కాలికంగా మేము బ్లాక్ చేసాము. కాబట్టి ఇది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని హెడ్డింగ్ పెట్టాము, దానికి సరిపోద్ది అనింది. ఎట్లా అంటే లెజిటిమేట్ ఆబ్జెక్టివ్ ఉంది చట్టబద్ధతగా, రేషనల్ నెక్సెస్ ఉంది హేతుబద్ధత, అలాగనే ఇక్కడ మనకు ఉండేటువంటిది లీస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటనే గొంతు పిచ్చి చంపేయడం. నేనేమి టెలిగ్రామ్ ఛానల్ని కొంతకాలం బ్యాన్ చేస్తారా బాబు, పేపర్ లీక్ అయిపోతే వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోతుంది, ఫ్లాష్లాగా వెళ్ళిపోతుంది అని చేసింది. కాబట్టి లీస్ట్ రిస్ట్రిక్టివ్ మెజర్, రిస్ట్రిక్టివ్ మెజర్ కఠినంగా చేయాల. ఇలాంటివి ప్రపోర్షనాలిటీ అంటారు. చెప్పాను కదా, ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొడితే ఓకే, ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొడితే ఎట్లా అంటారు కదా, అలా కాకుండా
దెబ్బకి దెబ్బనట్టుగా ఇక్కడ చేసిన దానికి అది లీస్ట్ ప్రపోర్షనాలిటీ, అందుకే దాన్ని టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు జరిగినట్టు దానికి తగినటువంటి శిక్ష ప్రకారం ఉందా లేదా అనేటువంటి దాని ప్రకారంగా చూసినప్పుడు ఇది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఈరోజు అనుకోవచ్చు మనం. కాబట్టి ఇట్ వాజ్ నారోలీ టైలర్డ్ అహెడ్ ఆఫ్ ఎ సెన్సిటివ్ నేషనల్ ఎగ్జామ్. ఒక సున్నితమైన ఎగ్జామ్ ఇది. పసిపిల్లలు వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఎన్నో సంవత్సరాల పాటు తరబడి కాసినట్టు ఎగ్జామ్ అది, ప్రతిష్టాత్మక ఎగ్జామ్, అనేక ఎగ్జామ్స్ లాగా. మరి అంత సున్నితమైన ఎగ్జామ్కి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఈ రోజు కాపాడేటువంటి దాంతో చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనము ఈ యాంగిల్లో మీరు డిస్క్రిప్టర్ రాసుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్ ఇంటిగ్రిటీ అనే పేరుతో ఒకవేళ ఇస్తే ఎలా చేయొచ్చు? అప్పుడు ఎలా అడుగుతా అంటే ఇష్యూని ద ర్యాంపెంట్ యూజ్ ఆఫ్ ఎన్క్రిప్టెడ్ యాప్స్ ఫర్ లార్జ్ స్కేల్ సిస్టమేటిక్ ఎగ్జామ్ పేపర్ లీక్స్. విపరీతంగా వాడేస్తున్నాం, మామూలుగా కాదు, ర్యాంపెంట్ యూజ్ అంటున్నాం. అందుకే పిచ్చి గంటలా ఇష్టంగా వాడుతున్నాం ఎన్క్రిప్టెడ్ యాప్స్. ఎన్క్రిప్టెడ్ అంటే ఒకరి నుంచి ఇంకొకరు చేరడానికి లేకుండా రహస్యమైన కోడ్తో ఉండేటువంటి దాన్ని ఈ ఎన్క్రిప్టెడ్ యాప్స్. నువ్వు వాట్సాప్ చేసావు, యాక్చువల్గా ఎత్తుకుంటే ఎన్క్రిప్టెడ్ అంటే నువ్వు చేయండి నీకే వస్తుంది, ఎండ్ టు ఎండ్ అంటాం ట్రాన్స్క్రిప్షన్. సో ఇలాంటివి లార్జ్ స్కేల్లో సిస్టమిక్ ఎగ్జామ్ పేపర్ లీక్స్ అంటే దీన్ని ఎలా వాడుతున్నారంటే ఈరోజు కీలకమైనటువంటి పరీక్షలు ఒక నుంచి ఇంకొకరు పోవడానికి లేదు, యాక్చువల్గా ఎండ్ టు ఎండ్ ఉంది, దాన్ని ఎన్క్రిప్టెడ్ యాప్స్ అంటున్నాం. మరి ఇలాంటి ఎలా వాడుతున్నాం ఈరోజు మనము? ఈ సిస్టమ్ లార్జ్ స్కేల్లో ఈరోజు ఎగ్జామ్ పేపర్ లీక్స్కి వాడడం అనే సమస్య అయినప్పుడు ఎగ్జామినేషన్ ఇంటిగ్రిటీ, ఎగ్జామినేషన్ యొక్క హుందాతనాన్ని, గౌరవాన్ని, దానికి ఉండేటువంటి దాన్ని ఎలా కాపాడుతామో చూసినప్పుడు యూపీఎస్సీలో GS4 ఉంది మీకు, ఎథిక్స్ అండ్ GS3. ఎథిక్స్ ఉంది కదా, అక్కడ వాడుకోవచ్చు. ఎలా వాడతామంటే ఇట్ హైలైట్స్ ద వలరబిలిటీ ఆఫ్ పబ్లిక్ రిక్రూట్మెంట్ అండ్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్. కాబట్టి ఏదైతే మనకు ఉండేటువంటి జాతీయ స్థాయిలో ఉండే పరీక్షలు కావచ్చు, అలాగనే పబ్లిక్ రిక్రూట్మెంట్ మీరు యూపీఎస్సీ రాయొచ్చు, ఏపీపీఎస్సీ రాయొచ్చు, ఇతర ఎగ్జామ్ కావచ్చు, ఇలాంటి రాసేటప్పుడు ఈ వల్నరబిలిటీ ఎంతవరకు ఉంది అనే దానిపైన కూడా దీన్ని మనం హైలైట్ చేస్తుంది. కాబట్టి ఇట్ రైజెస్ ఎథికల్ క్వశ్చన్స్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఆర్గనైజ్డ్ మాల్ ప్రాక్టీసెస్. నువ్వేదో కూర్చొని ఒక చుట్టా కొడితే దట్ ఈస్ వేరే, అది మామూలు ప్రాక్టీస్ అవుద్ది. నువ్వు ఒక సమర్థించడంలో అది తప్పే, వ్యక్తిగతంగా చేశాడు. ఇది ఆర్గనైజర్ ఒక గ్యాంగ్ లాగా పనిచేస్తూ పేపర్ తయారు చేసేవాడు కాడించి ఎట్టొచ్చుంటుంది బయటకు, అది ఏ రకంగా వచ్చింది, అది ఎక్కడొచ్చింది తెలియడంలా. పేపర్ తయారు చేసేవాడు ఇచ్చాడా లేదా బయటకు వచ్చిందా వచ్చిందా? మొత్తం ఆర్గనైజ్ ఒకరి నుంచి ఒకరికి ఒక గ్యాంగ్ పనిచేసి అమ్మేస్తే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ దేశం యొక్క భవిష్యత్తు ఏంటి? కాబట్టి దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక క్రమ పద్ధతిలో అందరూ కలిసి చేసినట్టు ఒక ముఠాలంటే వ్యవస్థ అనమాట. సో కాబట్టి ఇలాగా టెక్నాలజీ వాడితే అదొక పక్క. అదే టైంలో ఇండివిజువల్స్ రైట్ టు కమ్యూనికేట్, ఇది ఒక పక్క ఉంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ యొక్క క్రమ పద్ధతిలో వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఏర్పాటు చేసేటువంటి దాన్ని ఎలా అరికట్టాలి ఒక పక్క అయితే, రెండో పక్క ఏముంది, అవునే వాళ్ళ అరికట్టే నేను టెలిగ్రామ్ ఛానల్ రోజు వాడుకుంటున్నాను, నేను చదువుకోవడానికి నా వ్యక్తిగత స్వేచ్ఛని ఇలాంటి వాడు పోవచ్చు కోర్టుకి. ఇది అంటే రెండు వచ్చినాయి, రైటా లెఫ్టా, అర్థమైందా? సో ఒక పక్కనేమో వ్యక్తిగత స్వేచ్ఛ, ఇండివిజువల్ కమ్యూనికేషన్ ఉంటే నా హక్కును పోగొట్టినట్టుగా మీరు బ్యాన్ చేస్తే ఒకరు వెళ్ళొచ్చు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. రెండో పక్కన ఏంటంటే ఇక్కడ ఆర్గనైజర్ క్రైమ్ టెక్నాలజీ పేరుతో వాడుతున్నారు. ఇది ఒకరిద్దరు సమస్య కాదు, ఒక పెద్ద గ్యాంగ్. అంటే దీన్ని ఇప్పుడు ఎథికల్ క్వశ్చన్స్, నైతికమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. సో ఇలాంటివి మన ఎథిక్స్ పేపర్లో కూడా మీరు రాసుకోవడానికి, కోట్ చేసుకోవడానికి, అప్డేట్ కింద ఇవ్వడానికి ఒక మంచి మ్యాటర్ మీకు తయారవుద్ది. రైట్. సో ఒక ఐటమ్ డిస్కస్ చేసాము ఈరోజు. హిందూ పేపర్లో వచ్చిన ప్రముఖమైన ఐటము ఈ టెలిగ్రామ్ ఛానల్ పై నుంచి బ్యాన్. అదే టైంలో హిందూ పేపర్ కానీ చూస్తే మీరు రైట్ సైడ్ ఇది కనిపించింది నాకు, ఎత్తుకొని ఫ్రంట్ పేజ్లో. ఏంటిది? సెకండ్ ఐటమ్, వాకింగ్ ఆన్ ఫుట్పాత్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ సేస్ సుప్రీంకోర్టు. ఫుట్పాత్ తెలుసు కదా, వాడతామా? ఉండా అసలు? ఎలాంటి భయం వేస్తుంది నాకు. జేబ్రా క్రాస్ ఉంటే అదైతే సురక్షితం అనుకునేవాడిని. జేబ్రా క్రాస్ దేవుడు రావడేమో ఇది దాటొచ్చని మన జేబ్రా క్రాస్ అని పేరు పెట్టి జేబ్రాలా దాడుతూ మంచిగా పోయినట్టుగా మనం దాగుతున్నాం. సర్ర టర్నింగ్లో కూడా ఎంత స్పీడ్గా వస్తున్నారంటే వెహికల్స్. అంటే వాడికి మాత్రమే హక్కు ఉంది, ఆ వెహికల్ ఎక్కినోడికి కళ్ళు మీద కానకుండా. ఎవడైతే ఈ కెమెరా చూసి తిరుగుతున్నందని ఖచ్చితంగా తిడుతున్నాను. కనీసం మీరు కానీ దాని కింద పడితే ఎందుకు చూసుకొని నడవండి. పసిబిడ్డలు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వృద్ధుల వల్ల మామూలు పడిపోతాడు ఎవడైనా, ప్రాణమే. కనీసం మీరు కారు స్టీరింగ్ రాగానే బైక్ ఎక్కగానే ఎక్కడికోవచ్చో అంతరిక్షం తిరిగి కాకుండా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కానీ కోర్టుకి ఎక్కారంటే చాలా ఇబ్బందులు పడేది మీరే, ఆ డ్రైవ్ చేసే ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళకి సంబంధించి ప్రముఖమైన హెడ్లైన్స్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. రైట్. లేదమ్మా, చాలా ఘోరంగా ఉంది ఈరోజు. ఇంత ర్యాష్గా వెళ్తున్నారండి, ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మనం హిందూ పేపర్లో రైట్ సైడు మీకు కనిపించిన వార్తని ఈరోజు నేను ఇస్తున్నా. ఇది ఎగ్జామినేషన్ పాయింట్లు ఏంటి. కాబట్టి డేట్ ఆఫ్ జడ్జిమెంట్ ఇది కూడా నిన్న ఇచ్చారు, ఈరోజు మనం చదువుతున్నాం. ఈరోజు 20th.
కాబట్టి ఫ్రైడే ఇచ్చారు, June 19, 26 ఫ్రైడే ఇచ్చారు. సాటర్డే మనం 20th డిస్కస్ చేస్తున్నాం. మెయిన్ ఐటమ్ లేటెస్ట్ డిస్కస్ చేస్తున్నాం. బెంచ్ ఎవరంటే, దీన్ని తీర్పు ఇచ్చిన బెంచ్ ఎవరంటే జస్టిస్ పిఎన్ నరసింహ. ఆథర్ అంటే ఒకరు చెప్తారు, రాష్ట్ర ఆథర్ అంటారు. సో కాబట్టి ఈ జస్టిస్ పిఎస్ నరసింహ గారు, అలాగే జస్టిస్ ఏఎస్ చందూర్కర్ గారు, వీళ్ళిద్దరూ కలిసి దీనికి సంబంధించిన దాన్ని వాకింగ్ ఆన్ ఫుట్పాత్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, ఫుట్పాత్ పైన నడిచేటువంటిది ప్రాథమిక హక్కు అని తేల్చారు. అర్థమైంది? ఇంపార్టెంట్ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. ఫుట్పాత్ పైన ఎవడో దయాదర్శనాలు కాదు, అది ప్రాథమిక హక్కుని రాజ్యాంగం ప్రసాదించినట్టే హక్కు అనేటిదని దాన్ని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది ఒక ల్యాండ్ మార్క్ డిక్లరేషన్, ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ జడ్జిమెంట్ అంటాం, మైల్ స్టోన్ అంటాం, అలాంటి జడ్జిమెంట్. కాబట్టి సుప్రీంకోర్టు అనికోకలీ అంటే ఏకగ్రీవంగా రైట్ టు వాక్ ఆన్ డిమార్కేటెడ్ ఫుట్పాత్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, స్పష్టంగా డిమార్కేట్ చేసినటువంటి రోడ్డు పక్కన ఉండేటువంటి పాదచారులకి ఫుట్పాత్ ఉండేటువంటిది, దానిపైన నడిచేది నీకు ప్రాథమికమైన హక్కు, నీకు రాజ్యాంగం ప్రసాదించిన ఫండమెంటల్ హక్కుని విస్పష్టంగా ప్రకటించింది. టేకింగ్ ప్రెసిడెన్స్ ఓవర్ మోటరైజ్డ్ వెహికల్ మూవ్మెంట్. దేనికోసం అంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఒక 5 ఏళ్ల కుర్రవాడు, చిన్న కుర్రవాడు స్కూల్కి వెళ్ళే క్రమంలో వాళ్ళు తీసుకెళ్తే దాని తర్వాత ర్యాష్గా వచ్చినటువంటి డ్రైవింగ్ ఒకటి వచ్చి గుద్దేసి చంపేశారు. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు నేను కూడా వస్తున్నా, మీన్స్కి వెళ్తుంటే ఇబ్బంది పడ్డా, జేపురా క్లాసులు వెళ్తుంటే ఓడేస్తారు, ర్యాష్కి వెళ్ళిపోతున్నారు. మనం ఏం మాట్లాడలేం. తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చూస్తుంటాం, అరే అంతమంది పిల్గ్రిమ్స్ వస్తారు, వాడు ఎవడు నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, చూడాలి మీరు, రోజుకి 8,000 మంది వస్తారు తిరుపతి అంటే. రోడ్డు దాటాలంటే ఎవడు కొట్టేస్తాడు అర్థం కాని పరిస్థితి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏముంటుందో తెలియడం లేదు. సో ఇది మీ ప్రాథమికమైన హక్కుని అందరూ గుర్తించమని చెప్తున్నాను. నీ రోడ్డు దాటి సురక్షితంగా వెళ్ళాల్సిన హక్కు నీకుంది, బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది, అధికారుల పైన ఉంది. కాబట్టి ఇక్కడ ఒక కుర్రవాడు వెహికల్ మూవ్మెంట్లో ఇక్కడ దాంట్లో చనిపోవడం జరిగింది. ఆ కుర్రవాడు వాళ్ళ తండ్రి చేసినటువంటి పోరాటం, దాని తర్వాత వచ్చిన పోరాటం ఆధారంగా ఇప్పుడు చెప్పినటువంటి జడ్జి ఈరోజు మనం ఫుట్పాత్ అంటే తమాషా తీసుకుంటున్నాం, మూమెంట్కి ఫుట్పాత్ మీద నడిచేటువంటి హక్కు ప్రాథమిక హక్కు అని భారతీయులందరికీ అర్థమవుతంగా వచ్చినటువంటి ఒక చెప్పాలంటే ల్యాండ్ మార్క్ డిక్లరేషన్, హిస్టారికల్ జడ్జిమెంట్, చారిత్రక తీర్పే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మరి దీంట్లో చూస్తే ఒక్కసారి మీకు ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకు కనబడినటువంటి హెడ్లైన్స్. ఇఫ్ ఏ రోడ్ ఎగ్జిస్ట్, ఒక రోడ్డు అంటూ ఉంటే దేర్ మస్ట్ దెన్ బి ఏ డ్యూటీ టు ఎన్ష్యూర్ దట్ ఏ ఫుట్పాత్ ఈజ్ డిమార్కేటెడ్. రోడ్డు ఉంటే ఖచ్చితంగా ఫుట్పాత్ ఉండాలి, రోడ్డు అంటూ ఉంటే ఫుట్పాత్ ఉండాలి కంపల్సరీగా. అండ్ మెయింటైన్ ఫర్ ద వాకర్స్, నీకు ఎడేసిన కుదరదు, ఎస్ నడిచేటువంటి పాదచారులకి ఖచ్చితంగా అది మెయింటైన్ చేసి దానికి సరైనటువంటి నిర్వహణ. పోతుంటాం ఫుట్పాత్ గుంటల్లాగా ఉంటాయి, పడిపోతాం, ఏడో లేసిపోయి ఉంటాయి, నిలిపోతున్నారు. ఫుట్పాత్ అంటూ ఉంటే రోడ్డు అంటూ ఉంటే ఫుట్పాత్ ఉండాలి, ఆ ఫుట్పాత్ అనేది సరైనటువంటి నిర్వహణ ఉండాలి. దిస్ ఈజ్ ఎన్ ఎన్ఫోర్సిబుల్ డ్యూటీ, మీరు అమలుపరచాల్సిన బాధ్యత ఎవరైతే ఉండారో మీరందరిపైన ఉంది. వాకింగ్ ఈజ్ నాట్ జస్ట్ మోషన్. మీరు వాకింగ్ అంటే ఏమనుకుంటున్నారు, కదలక అనుకుంటున్నారా? నో, ఇట్ ఎంబడీస్ ఎక్స్ప్రెషనల్, కాంగ్రిగేషనల్ అండ్ అసోసియేషనల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19. ఇది ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇస్తున్నా. ఏ ఆర్టికల్ అమ్మా? ఆర్టికల్ 19. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు అడుగుతాడు, ఫుట్పాత్ పైన రోడ్డు అంటూ ఉంటే ఫుట్పాత్ ఉండాలి, ఫుట్పాత్ సక్రమంగా నిర్వహించాలి అని విస్పష్టమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏ ఆర్టికల్ ప్రకారంగా ఫుట్పాత్ మీద నడిచే హక్కు ప్రజలకు ఉంది అంటే ఏ ఆర్టికల్ చెప్తారు మీరు? 19. అంటే ఇలా పాలిటీని చదువుకోవాలి. కాబట్టి పాలిటీలో చదివేటప్పుడు మనం స్టాటిక్ డేటా నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు మీరు మనకు ఉండేటువంటి డైనమిక్ డేటాకి ఎలా ఇన్కార్పొరేట్ చెప్పిస్తూ పోతున్నా, ఇలా రాస్తే మార్క్స్ వస్తాయి మీకు. రైట్, మరి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఫుట్పాత్ పైన ఇలా ఉండాలి అంటే ఫుట్పాత్ అంటే ఎలా ఉండాలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫుట్పాత్ అలా కనపడలేదు కాబట్టి మన పరిస్థితి అట్ అయిపోయింది జోక్. సో కాబట్టి ఫుట్పాత్ రోడ్డు ఉంటే రోడ్డు పక్కన ఫుట్పాత్ ఇలా ఉండాలి అని చెప్తున్నాం. అంటే ఫుట్పాత్ అంటే ఏంటి సార్ అని అడిగే ప్రశ్న వస్తుంది కాబట్టి ఫుట్పాత్ ఇలా ఉంటాయమ్మా అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ మరి ఇదే దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే ఈ జడ్జిమెంట్ అనేటువంటిది, ఈ తీర్పు అనేది రిఫ్లెక్ట్స్ ఆన్ గోయింగ్ ఎఫెక్ట్ బ్రాడ్ అండ్ ఆర్టికల్ 21. ఇందా మాట్లాడింది ఏం చెప్పాను? ఆర్టికల్ 19, ఇప్పుడు ఆర్టికల్ 21 వచ్చింది. ఇక్కడ మనకు చాలా కాలం నుంచి సిన్స్ 1970s 1970 దశకం నుంచి ఆర్టికల్ 21 మీద డిబేట్ జరుగుతోంది, చర్చ జరుగుతోంది అసలు. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫుట్పాత్ పైన నడవడం అనేటువంటి ఆర్టికల్ 19తో కోట్ చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆర్టికల్ 19 యొక్క పరిధి విస్తృతపరిచేది అంటే ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. అర్థమైనప్పుడు మీకు పార్టీలో రాసేటప్పుడు ఆర్టికల్ 19 చెప్పిన ఆర్టికల్ 21కి వచ్చా, మనకి రైట్ టు లైఫ్ అని మాట్లాడుతుంటాం 21లో, దాన్ని ఇలా రాసుకోవాలి డైనమిక్ డేటాతో. ఒక విధంగా చెప్పాలి 1970s నుంచి
ఈ ఆర్టికల్ 21కు సంబంధించినటువంటి దాన్ని విస్తృతపరచాలి, ఎంతవరకు దాని లిమిట్ ఏంటి, ఎంత పరిధి ఏ రకంగా అనే దానిపైన ఒక డిబేట్, ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఆ చర్చలో భాగంగా దీన్ని విస్తృతం అనుకోవచ్చు ఈ జడ్జిమెంట్ని. ఎలా? నెక్స్ట్ ఇక్కడ డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఆన్ వలనరబుల్ గ్రూప్స్. మీరు గమనించుకోండి, ఇక్కడ వలనరబుల్ గ్రూప్స్ అంటే ఎవరు ఈరోజు అంటే ఆసక్తులు. ద యాబ్సెన్స్ ఆఫ్ యాక్సెసిబుల్ ఫుట్పాత్స్ అంటే ఇక్కడ రోడ్డు ఉంది, నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఆ రోడ్డు వెహికల్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, నేను పక్కన వెళ్ళాలంటే నాకు యాక్సెస్ ఉండాలి, నాకు ఫుట్పాత్. అది లేనందువల్ల యాబ్సెన్స్ అనేది, ఆ ఫుట్పాత్ లేనందువల్ల అది డిస్ప్రపోర్షనల్ ఎఫెక్ట్స్, అది అందరూ ఒకేలాగానే ఒక్కొక్క రకంగా అది మనకి ఇబ్బంది పెడుతుంది. ఎలా అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే మొబిలిటీ ఎయిడ్ యూజర్స్, ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు మొబిలిటీ యూజర్స్ వాడుకుంటున్నారు, వాకింగ్ స్టిక్స్నో ఇలాంటి ఎత్తుకుంటున్నారు. మరి వాళ్ళకి ఈరోజు నీకు ఆ ఫుట్పాత్ దాటానికి చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటట్టు ఉండాలి. కాబట్టి ఈ విధంగా చూడాలి. అలాగే ఓల్డర్ పర్సన్స్, ఎల్డర్లు, నీ అంత యాక్టివ్ ఉండలేడు, నడుస్తున్నారు పాపం, వాళ్ళు నడవాల్సి హక్కు ఉందా లేదా? ఉంది కదా ఈ ఆర్టికల్ ప్రకారంగా. రైట్ టు లైఫ్ అని చెప్పాను కదా, ఆర్టికల్ 21. మరి నాకు నడిచే హక్కు లేకుండా నువ్వు కూర్చొని వెళ్ళిపోతుంటే, వెహికల్కి ఫాస్ట్గా వెళ్తుంటే ఈయన ప్రాణం ప్రమాదం కదా, మరి నాకు జీవించే హక్కు పోయినట్టే లేనట్టు నాకు. కాబట్టి ఆర్టికల్ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 21 ప్రకారంగా నాకు మనకు ఉండేటువంటి దాంట్లో లీవ్, మనకు రైట్ టు లీవే కాకుండా విత్ డిగ్నిటీ అనే పదం కూడా వాడారు, అది పోగొట్టుకుంటున్నారు ఎవరు? ఎల్డర్స్. కాబట్టి సీనియర్ సిటిజన్కి ఇబ్బంది అవుతుంది. చిల్డ్రన్ లైక్ ద 5-year-old విక్టిమ్ మనం చూసాం ఇప్పుడే. అసలు ఈ కేసు అంతా జరిగింది ఎక్కడ? 5 ఏళ్ల చిన్న పిల్లవాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తే మోటార్ వెహికల్లోనే కాంపెన్సేషన్ ఇవ్వాలా, అక్కడ జరిగిన కేసు అన్నమాట ఇవన్నీ జరిగిన కేసు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు దాటలేరు రోడ్డు, ముసలివాళ్ళు దాటలేరు, వృద్ధులు, అలాగనే మనకుండే దివ్యాంగులు దాటలేరు. కాబట్టి ఉండేటువంటి వాటిలో డిజబిలిటీ పర్సన్స్ కానీ, ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కూడా వల్నరబుల్ సెక్షన్స్ అయితే డిఫరెంట్గా ఇది ఈరోజు చెప్పాలంటే డిస్ప్రపోర్షనేట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫుట్పాత్ అనేటువంటి ఇష్యూ. అలాగే చూస్తే ఈ ఫుట్పాత్ అనేది ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జడ్జిమెంట్ రిఫార్మ్ చేసి అది ఖచ్చితంగా చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు. నేను రోడ్డు వేసాను అది కాదు, రోడ్డు వేస్తే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన విస్పష్టమైన తీర్పిచ్చింది, రోడ్డు ఉంటే అక్కడ ఫుట్పాత్ ఉండాలి. మీరందరూ యూత్ అడగచ్చు, యూత్ కారణం అడగచ్చు, ఎస్ ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి, మామూలు రైట్ కూడా ఫండమెంటల్ రైట్ ఇది. ఖచ్చితంగా రోడ్డు ఉంటే రోడ్డు కాడ ఫుట్పాత్ ఉండాలి, ఆ ఫుట్పాత్ మెయింటెనెన్స్ ఉండాలి. ఇది కోర్టు విస్పష్టంగా ఇచ్చింది. అందరూ తలా హిందీ పేపర్ తీసుకొని బాగా తీసి పెట్టుకుని ప్లకార్డ్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా తీసుకెళ్ళి. ఈరోజు అది పరిస్థితి. కాబట్టి ఫుట్పాత్స్ ఆర్ నాట్ ఆప్షనల్ అమ్యూనిటీస్. నా ఇష్టం ఉంటే ఇస్తాను, దయాదర్శనాలు కాదు. ఈ ఫుట్పాత్ అనేది ఇది నాట్ ఆప్షనల్ అమ్యూనిటీస్. ఇదేదో దయాదర్శనాలుగా ఐచ్ఛికాంశంలాగా ఇష్టం ఉంటే ఇస్తాను అనేది కాదు. ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యవసరమైనటువంటి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. కాబట్టి మస్ట్ బి డిజైన్డ్, దాని తగ్గట్టుగా రూపకల్పన చేయాలి, మెయింటైన్డ్ నిర్వహించాలి, రక్షించబడాలి. సో కాబట్టి ఈరోజు ఫుట్పాత్ అనేది ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా జడ్జిమెంట్ రీఎఫార్మ్స్ మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఖచ్చితంగా ఫుట్పాత్ అనేది ఉండాలని తేల్చేసింది. ఈ ఆర్టికల్ ప్రకారంగా అక్కడ 19, ఇక్కడ 21 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోడ్ సేఫ్టీ కనెక్షన్ చూసుకోండి. ఇక్కడ ఇఫ్ దేర్ ఆర్ నో ప్రాపర్ ఫుట్పాత్స్, అక్కడ ప్రాపర్ ఫుట్పాత్స్ లేవు, ఏమవుతుంది చెప్పండి, ఫుట్వేస్ లేవు, పెడస్ట్రియన్స్ పాదచారులు విల్ బి ఫోర్స్డ్ టు వాక్ ఆన్ రోడ్స్. నీకు ఫుట్పాత్ లేకపోతే ఏం చేస్తాం? ఇన్ని మాటలు మాట్లాడి నేనైనా నువ్వైనా ఖచ్చితంగా రోడ్డు పైకి వస్తాం. ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ వెళ్ళేవాళ్ళం, లేని వాళ్ళని చేస్తున్నాం రోడ్డు పైకి వస్తున్నాం, అంతే కదా. ఫుట్పాత్ ఉంటే పక్కకి వెళ్ళేవాళ్ళము, అప్పుడు కూడా రాదు, అప్పుడు ఇది తప్పవుద్ది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఫుట్పాత్ లేదో ఖచ్చితంగా రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి విచ్ పోజ్ డేంజర్ అండ్ లీడ్ టు యాక్సిడెంట్. కాబట్టి ఈరోజు యాక్సిడెంట్ జరగడానికి, ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఫుట్పాత్ లేకపోవడం. నువ్వు రోడ్డు వేసావు, ఫుట్పాత్ ఎందుకు వేయవు? ఆ ఫుట్పాత్ ఎందుకు మెయింటైన్ చేయవు? నీ బాధ్యత అది అని మనం చెప్తున్నాం ఎవరైతే ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ మరి ఇదే సమయంలో కోర్టు వ్యాఖ్యానించింది, క్రిటిసైజ్ చేసింది, విమర్శించింది దేనంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1982. ఇది గుర్తుపెట్టుకోండి, మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉంటుంది. కోర్టు క్రిటిసైజ్ విమర్శించింది మోటార్ వెహికల్స్ యాక్ట్ 1980ని. ఎందుకంటే ఫర్ ఓవర్ లుకింగ్ పెడెస్ట్రియన్ రైట్స్, ఎందుకంటే పాదచారుల హక్కులు చూడకుండా ఎంతసేపు నువ్వు ఆ రైడ్ వాళ్ళకు చెప్తున్నావే కానీ మోటార్ వెహికల్స్ని ఆ రోడ్డు పైకి వచ్చిన చూడండి, వాడు బుల్లెట్ కానీ ఒక బైక్ కానీ ఎక్కడంటే కళ్ళు మిండి కానివాళ్ళు అందరికి కాబట్టి చాలామందికి అందరూ అనడంలో బాధ్యతగా ఉండేవాడు ఎప్పుడు ఉంటారు, లేని వాడి గురించి మాట్లాడుతున్నాం మనం.
పెట్టబోతున్నారు కారులో డ్రైవింగ్. మరి నువ్వుంటే నీ పిల్లలు ఉంటే ఏం చేస్తాను ఆలోచించుకున్నా. పసిబిడ్డలు ఉంటారు, టర్నింగ్స్ కాబట్టి ఎంత వెళ్తున్నారంటే అంత ఘోరంగా వెళ్తున్నారు. సో కాబట్టి ఈ ఓవర్ పెడెస్ట్రియన్ రైట్స్ అండ్ రికమెండెడ్ సెపరేట్ లీగల్ ఫ్రేమ్వర్క్. కాబట్టి సెపరేట్గా మీరు మోటార్ వెహికల్ యాక్ట్ అంటే కేవలము వాటి గురించి కాదు, ఇక్కడ పెడెస్ట్రియన్స్ పాదచారులకు సంబంధించి మీకు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టబద్ధమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ కావాలని విమర్శిస్తూ సలహా ఇచ్చింది ఈ సందర్భంలో. కాబట్టి దీన్ని మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం చూస్తాం, ఇక్కడ చూస్తే ఇలా ఉండాలమ్మా, ఇక్కడ సినిమాలోనా ఇలా ఇది ఫుట్పాత్, ఇది రోడ్, ఇది ఫుట్పాత్, దీనికి ఇలా ఉండాలి, ఇది ప్రొడక్షన్ అంటే. ఉన్నాయి ఎక్కడైనా మీరు చూసారా పొరపాటున బై మిస్టేక్ చూడాలని కోరుకుంటాం. మరి ఈరోజు ఇలా చూడండి, ఇది ఇక్కడ రోడ్డు, ఈ వెహికల్ దాటేటప్పుడు వెయిట్ వైల్ పెడెస్ట్రియన్ ఈజ్ హియర్. ఇక్కడ పెడెస్ట్రియన్ ఇంతసేపు ఎక్కడ ఉంటే నువ్వు వెయిట్ చేయాల్సిందే. ఇదే విధంగా వెయిట్ వైల్ పెడెస్ట్రియన్ ఈజ్ హియర్, ఇక్కడ ఉన్నంతసేపు ఇటు వచ్చిన వాడు మనం ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. అక్కడ దాకా ఆగవాళ్ళ వాడు ఎట్ట వెళ్ళిపోతున్నా చూడండి. ఇక్కడ మీకు జస్ట్ ఎంఆర్పీ సర్కిల్ చూస్తే ఎట్టుంది మీ పరిస్థితి అర్థమవుతుంది మీకే. సో ఇవన్నీ కూడా మన రూల్స్ అయితే ఉన్నాయి, వైలేట్ అవుతున్నాయి, రైట్. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మీరందరూ కూడా పాలిటీలో ఆర్టికల్ 21 ఎన్నిసార్లు మాట్లాడానో, ఎన్ని వీడియోస్ ఇచ్చానో, ఎన్ని రకాలుగా ఇచ్చానో చూపాము. ఇటీవల కాలంలో ఆర్టికల్ 21 మీకు ఎన్ని రకాలుగా వస్తుందో చూశారు మీరు. అన్ని సందర్భాలు ఆర్టికల్ 21 వాడుతూ వస్తానో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కింద ఎగ్జామ్కి వాడుకోండి. మరి ఇదే సందర్భంలో ఇక్కడ నేను ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 21 1970s నుంచి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి మనం రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 అంటున్నాం కదా, అసలు ఈ ఆర్టికల్ ఎలా ఎవాల్వ్ అయింది అనేది చెక్ చేస్తాను దీంట్లో. అంటే మీకు పాలిటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను డైనమిక్ డేటా మీకు ఇస్తున్నాను. ఓకే, రైట్. ఇక్కడ చూస్తే ఈ కేసులు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామినేషన్ ఎప్పుడు కేసులు ఇస్తాడు, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు, ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకు ఇలాంటి కేస్ స్టడీస్. ఒకటి కేశవన్ మాధవ మీనన్ కేసు విన్నారా ఎప్పుడన్నా? కేసు ఎప్పుడన్నా నోట్ చేసుకోండి, ఈ కేసు సెపరేట్ రాసుకోండి. కేశవన్ మాధవ మీనన్ కేసు, ఇది 1950sలో వచ్చింది. 1950లో కేశవన్ మాధవ మీనన్ అనే కేసు వచ్చింది. ఇక్కడ ఈ ఆర్టికల్ 21 ఎలా ఎక్స్పాండ్ అయిందంటే బిగినింగ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇంటర్ప్రిటేషన్. అసలు ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి, ప్రాథమిక హక్కు అంటే ఏంటి, దాన్ని ఏ రకంగా అన్వయించాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1950లో కేశవన్ మాధవ మీనన్ కేసుతో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏమైతే ఉన్నాయో ఈ హక్కుల గురించి ఇంటర్ప్రిటేషన్ అన్వయించడమో ఈ కేసు సందర్భం నుంచి ఫామ్ అయింది. ఓకే, తర్వాత ఇదే విధంగా 1985కి వచ్చేకాళ్ళకి 30 years తర్వాత ఓల్గా టెలిస్ వర్సెస్ బిఎంసి కేసు అంటారు మీరు. ఓల్గా టెలిస్ వర్సెస్ బిఎంసి కేసు ఇంపార్టెంట్ కేసు. ఇక్కడేం జరిగిందంటే రైట్ టు లైవ్లీహుడ్ ప్లస్ ఆర్టికల్ 21. రైట్ లైవ్లీహుడ్ అంటే నీకు ఎందుకంటే నీకు లైవ్లీహుడ్ నీ బతికిన దానికి ఏది కావాల్సినట్టుంది బతకడానికి, దాంతోపాటు ఆర్టికల్ 21 గురించి ఈ రెండింటి గురించి ఈ సందర్భంలో ఓల్గా టెలిస్ వర్సెస్ బిఎంసిలో ఇక్కడ ఎవాల్వ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 1925లో ఏం జరిగిందంటే మణియార్ ఇలియాస్ కేసు జరిగింది. మణియార్ ఇలియాస్ కేసు ఇక్కడ రైట్ టు అన్అబ్స్ట్రక్టెడ్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఫుట్పాత్. ఇప్పుడు మాట్లాడినటువంటి ఇక్కడ మనకు డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఫుట్పాత్స్, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఫుట్పాత్స్ ఉండాలి. అలాగే రైట్ టు అన్అబ్స్ట్రక్టెడ్, నీకు ఎక్కడ ఆటంకాలు లేకుండా నడిచేటువంటి హక్కు నీకుంది అనేటువంటిది ఈ కేసులో మణియార్ ఇలియాస్ కేసు దీంట్లో ఎవాల్వ్ అయింది. తర్వాత వచ్చేకాళ్ళకి ఇదే కేసు ఇక్కడ వాకింగ్ సమస్య జరిగింది. అది ఏంటంటే 2026లో రైట్ టు వాక్ ఆన్ డిమార్కేటెడ్ ఫుట్పాత్ ఈజ్ ఈక్వల్ టు ఫండమెంటల్ రైట్స్. నీ ప్రాథమిక హక్కు ఏంటి? డిమార్కేటెడ్, క్లియర్గా స్పష్టంగా ఇప్పుడు చూపించే ఫుట్పాత్ ఎలా ఉండాలో ఆ విధంగా మీకు నడిచేటువంటి దానికి ఒక డిమార్కేట్ చేసినటువంటి ఫుట్పాత్ రావడమో నీ ప్రాథమికమైన హక్కు అని తేల్చింది. అంటే ఈ విధంగా 1970s నుంచి ఎవల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 21 ఎలా ఉందో ఇచ్చానో పాలిటీలో మీరు ఎలా ఇన్కార్పొరేట్ చేయాలో అర్థమైంది మీకు ఇప్పుడు. కాబట్టి స్టాటిక్ డేటా దేనికి మనకు వస్తుందంటే మీరు నేర్చుకోవడానికి మనకు వస్తుంది, మార్క్స్ రావు. ఇవి రావాలంటే కరెంట్ అఫైర్స్ ఇలాంటి చేసుకుంటే మీకు ఎంసీక్యూలో మనకు వస్తుంది, ప్రిలిమ్స్లో ప్లస్ మెయిన్స్లో రాసేటప్పుడు కానీ డిస్క్రిప్ట్లో కానీ ఇలాంటి ఎస్ఏలు మనకి ఇలాంటి రాసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు. ఇది నోట్ చేసుకోండి. ఓకే, నేను పీడిఎఫ్ ఇస్తాను లాస్ట్లో, రైట్. మరి థర్డ్ ఐటెంకి వస్తున్నాం. మంచి ఐటమ్స్ వచ్చాయి కదండి ఇప్పుడు ఈరోజు, రైట్. మరి ఇంకొక మంచి అంశం ఈరోజు మనం చూస్తాం. మరి ఎంతసేపు మీరు పాలిటీ గురించో మాకు చెప్పారు సార్, మాకు కొంచెం సైన్స్ చెప్పాలంటే ఎస్, ఈరోజు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మాట్లాడుతున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేక విషయాలు మాట్లాడతాం మనం. డిఫెన్స్ మాట్లాడతాం, స్పేస్ టెక్నాలజీ మాట్లాడతాం, మరి నానో టెక్నాలజీ మాట్లాడతాం,
మెడికల్ టెక్నాలజీ మాట్లాడతాం, అనేక విషయాలు మాట్లాడతాం. ఈరోజు మనం మాట్లాడేది ఏఐ. ఏఐ అంటే తెలియనాడు ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ జరుగుతుంది, ఇండియా ఏఐ మిషన్ అంటారు. ఈ ఇండియా ఏఐ మిషన్లో భాగంగా avatar.ai అని ఉంటారు, మీరు విన్నారా? avatar.ai. ఈ avatar.ai అనేది వర్యా అనేటువంటి ఒక యాప్ని డెవలప్ చేసింది. అది ఏంటి అంటే ఇండిజినస్ ఏఐ వీడియో మోడల్. ఇది క్యాప్షన్. దేంట్లో భాగంగా ఇండియా ఏఐ మిషన్. మనం చూసాం ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది, చూశారు ఫిబ్రవరిలో. కాబట్టి ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దేశాలకన్నిటికీ ఏఐ సమ్మిట్లో మనం ఆతిథ్యం ఇచ్చిన భారతదేశం. మరి ఈరోజు భారతదేశంలో స్టార్ట్ అయిన ప్రోగ్రామే ఇండియా ఏఐ మిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, రోబోలు వచ్చేసినాయి కదా టోటల్గా. సో కాబట్టి ఇలాంటి మిషన్ ఈరోజు భారతదేశం చేపట్టుంటే దాంట్లో అవతార్ అనేటువంటి ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ఈ వారియా అనేటువంటి ఒక మోడల్ని, ఆ మోడల్ ఏంటంటే ఇండిజినస్, స్థానికంగా భారతదేశంలో మన యొక్క మేధస్తో, మన సాంకేతిక పరిజ్ఞానంతో మనం తయారు చేసినటువంటి ఏఐ వీడియో మోడ్, దాని పేరే వారియా. ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్లో వచ్చే బిట్ ఇది ఖచ్చితంగా. MCQలో మీరు గ్రూప్ 1 రాస్తారా, యూపీఎస్సీ రాసుకోండి ఈ మంచి బిట్స్ కదా, రైట్. మరి దీనికి వచ్చినప్పుడు బ్యాక్డ్ బై ఇండియా ఏఐ మిషన్, avatar.ai, ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటివ్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీ. అంటే భారతదేశంలో ఇక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి స్థానికంగా ఉండేటువంటి ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు సంబంధించినటువంటి ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఉండేటువంటి కంపెనీ పేరే అవతార్ అంటాం. ఈ అవతార్ ఏం చేసిందంటే దీంతో సపోర్ట్ ఉంది. ఏం సపోర్ట్ ఉంది? గవర్నమెంట్ది ఇండియా ఏఐ మిషన్ ఉంది. ఈ ఇండియా ఏఐ మిషన్ అనేటువంటి ప్రభుత్వ సంస్థతో, ఈ ప్రభుత్వ రంగంతో ఈ avatar.ai అనేటువంటి ఈ స్థానికంగా ఉండేటువంటి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీ ఏం చేసిందంటే వారియా అనేటువంటి ఒక డిస్టిల్డ్ వీడియో మోడల్ని క్రియేట్ చేసింది. సార్ ఇదేం సార్ డిస్టిల్డ్ వాటర్ అన్నాము, డిస్టిల్డ్ వీడియో ఏంది అని అడగచ్చు. చేస్తే అదే మాట్లాడుతున్నాం. ఆ పదం చాలా ఇంపార్టెంట్. ఏంటిది? డిస్టిల్డ్ వీడియో మోడల్. డిస్టిల్డ్ వాటర్ అన్నారు, డిస్టిల్డ్ వీడియో ఏనండి సారీ మాట్లాడబోతున్నాం. కాబట్టి డిస్టిల్డ్ వీడియో మోడలే వారియా. ఎవరమ్మా తయారు చేసింది? avatar.ai. ఎవరి సపోర్ట్తో? ఇండియా ఏఐ మిషన్లో భాగంగా చేసింది. మరి ఇది ఏం చేస్తుందంటే కెన్ మేక్ ఫ్రంటియర్ వీడియో ఏఐ అఫోర్డబుల్, యాక్సెసిబుల్ అండ్ రిలవెంట్ ఫర్ ఇండియాస్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యూజర్స్. రాబోయే తరం, మీరు దాని తర్వాత తరం వాళ్ళకి అవసరమైనటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అఫోర్డబుల్గా అందరికీ అందుబాటులో, యాక్సెసిబుల్ అంటే మనకి చౌకగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, రిలవెంట్ సంబంధించినటువంటి రాబోయే తరానికి సంబంధించిన వీడియోకి సంబంధించినటువంటి ఒక దాన్ని డెవలప్ చేసింది. దాని పేరే వారియా. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తుందో తెలుసు మీకు, ఎలా అడిగితే రాయగలుగుతారు, కాన్సెప్ట్ వచ్చేస్తుంది కాబట్టి. ఇది అందుకే ఇక్కడ నేను వారియా విల్ కట్ వీడియో జనరేషన్ టైం ఫ్రమ్ 50 steps to 4. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు 50 steps ఉండేది, నువ్వు కట్ చేయాలంటే వీడియో దానికి, ఇది 4 steps చేస్తుంది. అంటే 50 నుంచి 4 అంటే ఎంత టైం మిగిలింది అర్థమైంది మీకు? 50 steps ఉంటే ఒక మ్యాథ్స్లో లాగా దాన్ని కపక్కన 4 steps చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు ఉండే టెక్నాలజీతో 50 steps ఉంటే 4 steps చేసింది. మేక్స్ ఇట్ 10 times మోర్ ఎఫిషియెంట్ ఓవర్ లీడింగ్ మోడల్స్. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి లీడింగ్ మోడల్స్ ఉన్నాయో దానికంటే 10 times ఎఫిషియెంట్ అయిపోయింది. మన భారతదేశం యొక్క ప్రతిభ అర్థమవుతుంది మీకు ఎందుకో ఇంపార్టెంటో. మన భారతీయులు ఏ రంగం తీసుకొని చూస్తుంటే వీడియో చూస్తే అర్థమవుతుంది మీ కరెంట్ అఫైర్స్ సెషన్లు ఎన్ని వాడుతున్నామో. ప్రతి రంగంలో ఇండియా వెలుగుతుంది. తెలిసి తెలియకుండా చవటలు మాట్లాడుతుంటే వేరే దేశాల గురించి పొగుడుతూ కూర్చొనేసి ఈ దేశం వెలుగుతుంది వాస్తవం. అంటే మనం ఇప్పుడు విమర్శించాలని పెట్టుకొని విమర్శిస్తూ ఉండొచ్చు. ఈ దేశంలో అయితే ప్రతిభ కొదవలేదు, ప్రోత్సాహాలు ఉన్నాయి. అందుకోసం ఈరోజు ప్రపంచంలో కాలు ఎగరేస్తూ మరి మన భారతదేశము మిగతా వాటికంటే ఉండే వాటికంటే 10 times సమర్థమైనటువంటి దాన్ని తీసుకురాగలిగి మాట్లాడుతాం. ద ఫర్మ్ హ్యాస్ డెవలప్ ఏ వీడియో ఏఐ ప్లాట్ఫామ్ బై యూజింగ్ 14 billion పారామీటర్స్. 14 billion పారామీటర్స్ వాడుతూ ఈరోజు ఈ వీడియో ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది. అది దీనికి ఉండేటువంటి సారాంశం. 14 billion పారామీటర్స్ని వాడింది దీంట్లో ఒక దాంట్లో. అంటే భారతీయుల యొక్క మేధస్సు అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్లో. కాబట్టి మనం అభినందించాలి. మేరా భారత్ మహాననే. ఇక్కడ రాజకీయాలతో అవసరం లేదు, మనకి పాలిటిక్స్ అవసరం లేదు, పార్టీలతో నిమిత్తం లేదు. భారతీయులం, మనంతా భారతీయులం, వీఆర్ ఇండియన్స్. ఫస్ట్ మన దేశాన్ని గౌరవిద్దాం, మన భారతీయులను గౌరవిద్దాం. మన పార్టీలు లేదు, జెండాలు లేవు, అజెండాలు లేవు. మనకు కావాల్సిన భారతీయుల ప్రతిభకి వదలలేదని మాత్రమే ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ముందుకు పోవాల్సినటువంటి సమయం ఇది, అందరం ఒకటిగా. కాబట్టి ఇక్కడ ఇండియా ఏఐ మోడల్, ఏ మేటీ ఇనిషియేటివ్ ఇక్కడ చూస్తున్నాం క్లియర్గా. ఈరోజు టోటల్గా ఏఐ యొక్క అవతారనే ఏ రకంగా పనిచేస్తూ చూస్తున్నాం.
మరి దీంట్లో భాగంగా ఈ వరియా అనేటువంటిది దేనికి డిజైన్ చేశారంటే ఇండియాస్ మెనీ కంటెస్ట్. అసలు దేనికోసం సార్ అంటే ఒక సందర్భం కాదు, నాట్ ఏ జనరలైజ్డ్ ఐడియా ఆఫ్ ఇండియా. ఇంతకుముందు ఒక మోడల్ అంటే ఆ మోడల్గా చేసే వాళ్ళ కాదు అది ఏ కంటెక్స్ట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ మోడల్ అనేటువంటిది ఎలా అండర్స్టాండ్ అండ్ జనరేట్ కల్చరల్లీ రిచ్ విజువల్ అవుట్పుట్స్ అక్రాస్ ఇండియాస్ రీజియన్స్, ఫెస్టివల్స్, కమ్యూనిటీస్, ఫుడ్, క్లాతింగ్, పబ్లిక్ స్పేసెస్ అండ్ ఎవ్రీడే లైఫ్. ఇంతకుముందు ఎలా ఉండేటువంటి ఈ కంటెక్స్ట్ అంటే ఆ కంటెస్ట్గా పనికొచ్చాడు ఈ సందర్భానికి, అలా కాదు ఇది ఏ కంటెస్ట్ అని కావచ్చు అర్థం చేసుకుంటుంది. అక్కడెక్కడే ఈ సంస్కృతికి సంబంధించినటువంటి విజువల్ అవుట్పుట్స్ ఉన్నాయో భారతదేశంలో రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. నీ ఒరిస్సా, రాజస్థాన్ వేరేగుంది, సౌత్ వేరేగుంది, ఆంధ్ర వేరేగుంది, తెలంగాణ వేరేగుంది. ఏ కంటెస్ట్గా ఆ కంటెస్ట్లో ఆ రీజియన్ని, ఆ ఫెస్టివల్ని, ఆ కమ్యూనిటీస్ని, ఆ ఫుడ్ హ్యాబిట్స్ని, ఆ బట్టల్ని, అటైర్ని, పబ్లిక్ స్పేసెస్ని, ఎవ్రీడే లైఫ్ని అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా నీకు ఇచ్చేటువంటి వీడియో. మీకు అర్థమైంది ఇప్పుడు ఎంత ఇంపార్టెన్సో. నెక్స్ట్, అలాగనే యూజర్స్ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ఏ 2011 సెకండ్ వీడియో ఫర్ ఎవ్రీ 100 రూపీస్ దే స్పెండ్ ఆన్ ద ప్లాట్ఫామ్. మీరు ఎవరైనా వాడుకోవాలి, ఇవి చేసింది అందుబాటులోకి 100 రూపీస్ కట్టారు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఎంత ఇస్తారంటే ఇక్కడ మనకు 211 సెకండ్స్ వీడియో చేసుకోవచ్చు. ఈ మోడల్తో నీకు అక్కడక్కడే స్థానికంగా కావాల్సినటువంటి నీ కల్చర్కి, నీ ఫుడ్కి, ఈ రీజన్కే తగినట్టు వీడియో తయారైపోద్ది అన్నమాట. కేవలం బై స్పెండింగ్ 100 రూపీస్, 100 రూపాయల ఖర్చుతో ఈ రోజు కావాలని. ఇంతకుముందు డిపెండెన్సీ బయట టెక్నాలజీ తీసుకుని డబ్బులను తగలబెడుతున్నాం, ఫారెక్స్ అంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్ పేరుతో పోగొట్టేసుకుంటున్నాం. ఇప్పుడైనా ఆదా అవడం కాకుండా గౌరవం పెరిగింది మనకి. భారతీయులు దేంట్లో తీసుకోరు, ఇలాంటి మేధస్సులు అసలు తీసుకోరని ప్రపంచానికి మనం గర్వంగా చాటి చెప్పేటువంటి సమయం అనమాట. అందుకే మేరా భారత్ మహాన్ అని అంటున్నాం. సో కాబట్టి మనం అన్నింటిలో కావచ్చు, దాంట్లో ప్రతి దాంట్లో చేస్తున్నాం, రక్షణ రంగం అన్నింటిలో చేస్తున్నాం. సో కాబట్టి ఇది ఇండియా ఏ మోడల్, ఇలా మనకు ఈరోజు భారతదేశం సగౌరవంగా నిలబడింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్లైడ్ చూస్తాం. మరి 4th వన్ చూస్తున్నాం. మీరందరూ కూడా ఏ ఇన్స్టిట్యూట్ చేరాలి సార్ కోచింగ్కి, సార్ ఏ కాలేజ్ చేరాలి సార్ అంటారు కదా. అలాగని ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఎక్కడ చదవాలి, ఏ యూనివర్సిటీ బాగుంది, ఎవరు చెప్తారు మనకి? కావాలి కదా, ఇన్ఫర్మేషన్ కావాలి కదా. నువ్వు అమెరికాకి వెళ్ళావు, బ్రిటన్కి వెళ్ళావు, మలేషియాకి వెళ్ళావు, ఇండియాకి వెళ్ళావు, ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ర్యాంకింగ్ పద్ధతే QS వరల్డ్. ఏం పేరు? QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటారు. చాలామంది తెలియదు ర్యాంకింగ్ ఉన్నాయని. మనకు కూడా NIRF ర్యాంకింగ్స్ ఉన్నాయి ఇండియాలో. ఈ ప్రపంచవ్యాప్తంగా నువ్వు మలేషియాకి వెళ్ళాలా, సింగపూర్కి వెళ్ళాలా, జపాన్కి వెళ్ళాలా, అమెరికాకి వెళ్ళాలా, లండన్కి వెళ్ళాలా, ఎక్కడికెళ్ళి చదివితే బాగుంటుంది, అక్కడ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటి స్టాండర్డ్ ఎలా కంపేర్ చేయాలి, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అక్కడ ఉండే అధ్యాపకులు ఎలా ఉన్నారు, అక్కడ ఉండే బోధనా పాఠం ఏంటి, చదివిన తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటికి సంబంధించినటువంటి ర్యాంకింగ్నే మనం QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అంటాము. దానికి సంబంధించి 2026లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ వెళ్ళబోయే విద్యార్థులకి 27 ర్యాంకింగ్ అనే పేరుతో ఇచ్చారు. ఇది వీళ్ళందరూ చూస్తున్నారు QS వరల్డ్ ర్యాంకింగ్స్, మీలాగనే యూతున్నారు సరదాగా మాట్లాడుతూ ఈ ర్యాంకింగ్ డిస్కస్ చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయాలు, దీనికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇది బర్నింగ్ టాపిక్. UPSC APPSC ఎగ్జామ్ ఏదైనా సరే దాంట్లో ఖచ్చితంగా వచ్చేట్టు బిట్. అర్థమమ్మా? దీనికి సంబంధించి చూద్దాం. కాబట్టి QS అంటే చాలామంది తెలియదు. ఈ QS అంటే ఏంటి అంటే ఇక్కడ మనం మాట్లాడినట్టుగా క్వాక్వెరెలీ సైమండ్స్ అంటాం షార్ట్కట్లో. ఇది చాలామందికి ఐడియా ఉన్నందుకు ఇచ్చాను నేను. QS అంటే ఇక్కడ మీకు ఇచ్చినట్టుగా క్వాక్వెరెలీ సైమండ్స్ అనేది వరల్డ్ లీడింగ్ సోర్స్ ఆఫ్ కంపారిటివ్ ఇన్స్టిట్యూషనల్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిస్ట్ అండ్ ఫర్ ప్రాఫిట్ సర్వీస్ ప్రొవైడర్. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య, డిగ్రీ తర్వాత PG చేస్తాం కదా, అలాంటివి విశ్వవిద్యాలయాలు తెలుసు కదా, వీటికి హైయర్ ఎడ్యుకేషన్ పేరుతో పిలుస్తాం. డిగ్రీ కానీ ఇవన్నీ కూడా మనం దానికి వెళ్తున్నాం. దీంట్లో అనలిస్ట్ ఇది అంటే ఏ రకంగా QS అంటే ఏ రకంగా ఉంది, అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి అని సంచి ప్రాఫిట్ సర్వీస్ చేసేటువంటి ఒక కంపారిటివ్ ఇన్స్టిట్యూషనల్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్. అంటే కంపారిటివ్గా పోల్చి చూస్తూ ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది అని చేసేటువంటి దాన్నే మనము QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనే పేరుతో పిలుస్తాం. QS అబ్రివేషన్ అంటే క్వాక్వెరెలీ సైమండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది స్టూడెంట్స్కి కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది. ఎక్కడుంది హెడ్ క్వార్టరు? లండన్లో ఉంటుంది. ఇది ఆఫీసులు యూరోప్లో ఉంటాయి, ఏషియాలో ఉంటాయి, అమెరికాలో ఉంటాయి. ఈ విధంగా లండన్ యొక్క ప్రధాన కేంద్రంగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి స్టాండర్డ్స్ని కంపేర్ చేసి ఎవరి ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ ఆధారం నిర్ణయించుకోవటం, ఓ ఈడ బాగుంది, ఈడ బాగలేదు, మనం చేరాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. దీన్ని మనము
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2027 పేరుతో రిలీజ్ అయింది. మరి చూశారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ అనుకోవచ్చు, సమగ్రమైనటువంటి ఒక మార్గదర్శి రోడ్ మ్యాప్ అంటే. పూర్తిగా వివరాలు స్టూడెంట్స్కి, ఎడ్యుకేటర్స్, పాలసీ మేకర్స్, ఎందుకంటే వాళ్ళు గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి, ఈ విశ్వవిద్యాలయాలు ఎలా ఉన్నాయి, వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాడి ఎలా ఉంది, ఇవన్నిటికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ లాగా మనకి ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎస్టాబ్లిష్ లీడర్స్కి, రైజింగ్ ఛాలెంజర్స్కి, ఒకరేమో ఆల్రెడీ చాలా కాలం నుంచి పాతుబడినారు విద్యా వ్యవస్థలో, దాన్ని ఎస్టాబ్లిష్ లీడర్స్ ఉన్నాం, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, స్టాన్ఫోర్డ్ లాంటివి. కొన్నేమో రైజింగ్ ఛాలెంజెస్, కొత్తగా వస్తారు యూత్, వాళ్ళు పాలిటిక్స్ చూస్తుంటాం, దూసుకెళ్ళిపోతున్నారు. ఆ టైంలో కొన్ని కొత్తగా వచ్చినా కూడా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఈ విధంగా ఒక చెప్పాలంటే ఈరోజు ఈ రెండింటిని తెలియజేసింది ఏదంటే 2027 ర్యాంకింగ్స్. అంటే పాతవే వస్తున్నాయంటే కొత్త వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళ ర్యాంకులు కూడా వేస్తున్నారు. వెళ్ళి మీరు కొంతమంది క్లాస్లో ఉంటారు, వీళ్ళ టాపరు వీళ్ళే టాపర్ అంటారు. ఒక కొత్త అమ్మాయి అబ్బాయి చేరారు, రాగానే దూసుకువేసి చకచక టాప్ ఇట్లా స్టన్ అయిపోతాం. ఆ విధంగా అనమాట. సో ఈ ర్యాంకింగ్లో కొన్నేమో ఓల్డ్ ఉన్నాయి, కొన్నేమో కొత్తగా కూడా దూసుకెళ్ళేసి ఛాలెంజెస్ కింద మిగిలే దాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎగ్జామినేషన్ మీకు అడుగుతాడు, మిట్ రిటైన్స్ ద టాప్ గ్లోబల్ పొజిషన్. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకి టాప్లో ఉండేది మిట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం బిట్స్ అమ్మ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి వరల్డ్ వైడ్గా ఉండేటువంటి దాంట్లో ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చెప్పాను. దీని ప్రకారంగా మనకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టాప్ పొజిషన్ ఉండేది ఏంటి? యూనివర్సిటీ మిట్. మరి ఎన్నోసారి అంటే ఇది 15th ఇయర్, అంటే వరుస పెట్టి నేనే ఫస్ట్ అంటే ఎలక్షన్కి గెలిచినట్టుగా ఇది ఈ టాప్